సంగీతం బాగుంది. రాత్రి చూశాను, ఒక డిఫరెంట్ ఫీల్ ఇచ్చింది. కొత్తదనం కోరుకునే ప్రతి సినిమా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 94 years ఉన్న ఒక వ్యక్తి నాలాగా సినిమా మీద అభిమానం ఉన్న వారిని కదిలించాడు. డెఫినెట్లీ ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప విషయం. కథ పరంగా చెప్పాలి అంటే ప్రకృతికి మనిషి అత్యాశకి మధ్య జరిగే స్టోరీ ఇది. కుబేరపురం అనే ఊర్లో సెటప్ అయి ఉంటుంది. అదే ఊర్లో హీరో హీరోయిన్ కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్. హీరో బయట ఊరు నుంచి లోపలికి వస్తాడు. అంతకు మించి కొన్ని ఫన్ లోడెడ్ సాంగ్స్ అండ్ సీన్స్, చివర్లో ఒక ట్విస్ట్ విత్ గుడ్ మెసేజ్ అనమాట. సో మీకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. ఇందులో దేవుడు ఆయన ఊరికి పెట్టిన శాపం అనే కాన్సెప్ట్ని చాలా కొత్తగా ఎంటర్టైనింగ్ వేలో ప్రజెంట్ చేశారు. కానీ ఈ ఒక్క పాయింట్లోనే ఒక చిన్న ప్రాబ్లం. యాక్చువల్లీ క్యారెక్టర్స్ మధ్య జరిగే కాన్వర్జేషన్ కోపంగా ఉన్నారా, బాధతో ఉన్నారా, లేదంటే క్వశ్చన్ చేస్తున్నారా అనేది స్టోరీలోకి కొంచెం క్యారెక్టర్స్లోకి ఇమ్మీడియట్ ఆలోచించాలి. సో ఇది మైనస్ ఏం కాదు, స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక చాలా పెద్ద ప్లస్ పాయింటే. సో అందరూ అలా చూడరు, జనరల్ ఆడియన్స్ అంత ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి చూడరు. ఇది ఒక్కటే ఒక చిన్న మైనస్ ప్లస్ పాయింట్ కూడా. పెర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు. మ్యూజిక్ అయితే డిఎస్పి గారు ఈజ్ బ్యాక్ అంతే. స్వప్న సినిమాస్ వాళ్ళ ఆర్ట్స్ గురించి, టెక్నికాలిటీస్ గురించి స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సినిమా పరంగా అన్ని విషయాలు బాగున్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఆ సాంగ్ కూడా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే సాంగ్ కూడా నాకు చాలా అందంగా అనిపించింది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ముఖ్యంగా సంగీతం శ్రీనివాసరావు గారు 94 yearsలో ఈ ఏజ్లో ఆయన తీసుకున్న డెసిషన్స్ ఇప్పటి ప్రజల ఆలోచనలకు దగ్గర అయ్యేలాగా ఒక సినిమా చేయడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఒక్క మాటలో ఈ సంగీతం సినిమా గురించి చెప్పాలి అంటే ఒక మంచి సినిమా, అస్సలు మిస్ అవ్వకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.